ఇది 120 years old counter, and these are the old Britishers mugs. It's a canteen కూడా ఉంది ఇక్కడ, మంచిగా కెఫే కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి. పైన కూర్చుందా కింద కూర్చుందా? ఇప్పుడు కయాకింగ్కి వెళ్తాం కాసేపట్లో, అంతలోపు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీగా ఉంటాము. బ్రేక్ఫాస్ట్ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, అది కూడా ఈ వ్యూతో. నాకైతే ఎంజాయింగ్ ఇట్. Hello people, welcome back to my channel Simply Sindhura, part 3 of my Mangalore Diaries. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది నేను లాస్ట్ పార్ట్లో చెప్పినట్టు మీకు మ్యాంగ్లూర్ క్లబ్లో ఉన్న బార్ అనమాట. సో యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, మ్యాంగ్లూర్ క్లబ్ వాజ్ బిల్ట్ బై బ్రిటిషర్స్. సో ఆ టైంలో ఉన్న బ్రిటిషర్స్ బిల్డ్ చేసిన క్లబ్ అండ్ దిస్ బార్. అండ్ ఆల్సో ఈ మగ్స్ చూసారు కదా, ఇవన్నీ బియర్ మగ్స్ అనమాట. ఆ టైంలో 1886 నుంచి 1971 వరకు బ్రిటిషర్స్ కంట్రోల్లో ఉంది కాబట్టి, సో వాళ్ళ మగ్స్ ఇదంతా కూడా వీళ్ళు ఎంత భద్రంగా దాచుకున్నారు. బట్ ఆఫ్టర్ 1971 నుంచి మన ఇండియన్ సెక్రటరీకి అండర్కి వచ్చేసింది ఈ మ్యాంగ్లూర్ క్లబ్. సో ఎస్, మన ఫస్ట్ ఇండియన్ సెక్రటరీ ఆఫ్ దిస్ మ్యాంగ్లూర్ క్లబ్ వాస్ కేసీ నాయర్. అండ్ ఎస్, నాకైతే చాలా బాగా నచ్చింది, మీరు కూడా చూసేయండి. ఇది 120 years old counter, and these are the old Britishers mugs, starting with this. How much you said this? 1886. 1886 నుంచి ఇప్పుడు 1971. 72 last Indian secretary. Oh, 1972 British secretary. Okay. उसके बाद इंडियन सेक्रेटरी है केसी नायर की बोल. हाँ, केसी नायर. हाँ, 72 में. नाइस नाइस. आपको सेक्रेटरी के सब बाहर लिखा है उधर. पूरा information. Okay, okay. Thank you. And this is how it is. It's lovely. చూసారు కదా, this is the Mangalore Club honorary secretaries. So starting with 1876 James Moss నుంచి ఇక్కడ ఇది 1976 కేసీ నాయర్ వరకు వాజ్ అండర్ ద బ్రిటిష్ రూలర్. 1976 నుంచి కేసీ నాయర్ ఇస్ ఆర్ ఇండియన్ అనమాట సెక్రటరీ ఇక్కడ నుంచి. ఇదిగో టిల్ 2024. ఇప్పుడు ప్రెజెంటస్ మిస్టర్ సమీర్ సల్దన్హా. డే 3 ఆఫ్ మ్యాంగ్లూర్ డైరీస్. అండ్ పొద్దునే మేము ఇక్కడ ముల్కీ సర్ఫింగ్ అండ్ కయాకింగ్ క్లబ్కి వచ్చేసాము. యాక్చువల్గా ఇందులో 2 స్లాట్స్ ఉంటాయి, ఒకటి మార్నింగ్ 6:30కి అండ్ తర్వాత 9:30కి, అండ్ తర్వాత వేరే స్లాట్స్ కూడా ఉన్నాయి. బట్ మార్నింగ్ 2 స్లాట్స్ అయితే వెరీ ప్రైమరీ అనమాట. అండ్ నాకు ఎర్లీ మార్నింగ్ స్లాట్ దొరకలేదు కాబట్టి మేము 8:30 తర్వాత ప్రిఫర్ చేసాము. సో రాగానే మేము ఇక్కడ అమౌంట్ కట్టేసి ఇక్కడ ఒక బాండ్ పైన మనం సంతకం చేయాలి. ఈ బాండ్ ఏంటి అంటే, మనం మెంటల్గా అండ్ ఫిజికల్గా ఫిట్ ఉన్నట్టు, ప్లస్ అలాగే మనం ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ వీఆర్ రెడీ టు టేక్ అన్నట్టు మనం ఇక్కడ కంపల్సరీగా సంతకం చేయాలన్నమాట. సో క్యాంటీన్ కూడా ఉంది ఇక్కడ, మంచిగా కెఫే కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి. పైన కూర్చుందా కింద కూర్చుందా? సో ఇది we just paid 800, which is 400 per head. సర్ఫింగ్ ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది అంతా, ఎందుకంటే ఒకటే గైడ్ ఉన్నారు కాబట్టి. ఒకసారి ఆ గైడ్ వచ్చాక దెన్ విల్ స్టార్ట్ గోయింగ్ టు కయాకింగ్.
చూస్తున్నారు కదా, ఈ బ్యాక్ వాటర్స్లోనే ఇప్పుడు మేము సర్ఫింగ్ చేయబోతున్నాం అనమాట. అండ్ ఎస్, గైడ్ రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ గ్యాప్లో బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని డిసైడ్ అయిపోయి ఇలా మేము బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టేసుకున్నాము. టెన్స్ కూడా ఉన్నాయి మంచిగా ఆడుకోవడానికి. త్రో బాల్ టైప్ కూడా ఉంది ఇక్కడ, నెట్ అండ్ సర్ఫింగ్ బోట్స్ ఉన్నాయి. సర్ఫింగ్ కాదు, సారీ, కయాకింగ్ బోట్స్ అండ్ స్మాల్ టెన్స్ ఓవర్ దేర్, బుల్లి టెన్స్. సో ఇప్పుడు కయాకింగ్కి వెళ్తాం కాసేపట్లో, అంతలోపు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీగా ఉంటాము. కయాకింగ్ కాస్టెడ్ 400 per person. సో ఈ రివర్ చూసారు కదా, ఈ రివర్లోనే నౌ వీఆర్ గోయింగ్ ఫర్ అ కయాకింగ్ ఇన్ సమ్ టైమ్. అండ్ ఎస్, నేనైతే ఆల్రెడీ బిఫోర్ చేశాను. ఈ కయాకింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం మనము. బ్రేక్ఫాస్ట్ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, అది కూడా ఈ వ్యూతో. నాకైతే ఎంజాయింగ్ ఇట్. హ్యూమిడిటీ కొంచెం ఉంది, అదొకటి పక్కన పెట్టేస్తే యాక్చువల్గా ద ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ నైస్. ఇప్పుడు మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దాం. అండ్ ఫస్ట్ థింగ్, బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. సో ఎస్, దిస్ అ మిల్క్ షేక్, దిస్ చాలా యమ్మీగా ఉంది. ఈవెన్ పనీర్ ఇది కూడా ఆర్డర్ పెట్టుకున్నాను, పనీర్ శాండ్విచ్, అది కూడా చాలా బాగుంది. అండ్ మా ఆయన ఆమ్లెట్ ఎలా ఉంది? ఆమ్లెట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సో హీఈస్ ద గైడ్ అనమాట. సో మాకు నేర్పిస్తున్నాడు ఎలా హ్యాండిల్ చేయాలి ప్యాడల్స్ని అని చెప్పేసి. ప్యాడల్స్కి రైట్ అని R ఉంటుంది, లెఫ్ట్ సైడ్ L అని ఉంటుంది. సో ఎస్, దాని ప్రకారంగా మనం ఎలా హోల్డ్ చేయాలి అనేది కూడా చెప్తున్నాడు ప్యాడల్స్ని. ప్లస్ దానికి తోడు ముందుకి వెళ్ళాలి అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్కి పుష్ చేయాలి వాటర్, అండ్ బ్యాక్కి వెళ్ళాలంటే బ్యాక్ నుంచి ఫ్రంట్కి పుష్ చేయాలన్నమాట ప్యాడల్స్ని, సో వాటర్లో. అండ్ ఎస్, ఇప్పుడైతే మేము కయాకింగ్ స్టార్ట్ చేసేస్తున్నాము. దానికి తోడు ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఉంది. సో నాకు అర్థమైంది ఏంటి అంటే, మార్నింగ్ 6:30 స్లాట్ ఏదైతే ఉందో ఆ టైం చాలా కూల్గా ఉందన్నమాట ప్లేస్. సో ఆ టైంకి వచ్చుంటే బాగుండేది అనిపించింది కానీ, బట్ అన్ఫార్చునేట్లీ మాకు ఆ స్లాట్ బుక్ అయిపోయి ఫుల్ ఉందంట. సో అందుకని మాకు ఈ సెకండ్ స్లాట్ ఇచ్చారు. బట్ యా, ఆల్ త్రూ అయితే ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ మంచి వర్కౌట్ సెషన్ లాగానే తీసుకుంటున్నాను దీన్ని ఒక పాజిటివ్ వేలో. అండ్ ఎస్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ యాక్చువల్లీ ఎంజాయ్ కయాకింగ్, బట్ ఇది కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంది అండ్ హ్యూమిడిటీ వెదర్ సహకరించి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్నేమో. అండ్ యా, ఇలా ఎంజాయ్ చేసామన్నమాట కయాకింగ్ మేము. ఓ మై గాడ్, కయాకింగ్ చేసే ఏదైతే బ్యాక్ వాటర్స్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ఇస్ అ వెరీ హ్యూజ్ ప్లేస్ అని తెలిసింది నాకు. ఎందుకంటే మేము వెళ్ళే కొద్దీ వెళ్తూనే ఉన్నాము. ఫస్ట్ టైం నాకు కయాకింగ్ చేసేటప్పుడు అబ్బాయి ఎప్పుడెప్పుడు మనం ఎండ్ రీచ్ అయిపోతామా అనే ఫీలింగ్ వచ్చిందనమాట. ఎందుకంటే నాకు ఆల్రెడీ ముందు ఎక్స్పీరియన్స్ ఉందని నేను చాలా ప్రౌడ్గా నేను ఒక్కదాన్నే వెళ్తాను, సోలో ప్యాడ్లింగ్ చేస్తాను అని చెప్పేసి ఐ టుక్ ద సోలో ప్యాడ్లింగ్. మా ఆయన అయితే ఎంచక్క విత్ గైడ్ వెళ్ళారనమాట. సో ఆయన ప్యాడ్లింగ్ చేయాల్సిన అనుకున్నప్పుడు చేశారు, లేదు అనుకున్నప్పుడు మంచిగా గైడ్ చేస్తూ ఉన్నారు. సో ఆయనకి ఈజీ అయిపోయింది, కానీ నేనే చేసి నా చేతులు మొత్తం నొప్పులు వచ్చేసాయి. కయాక్ బాయ్ అని ఉంది, ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడికి వచ్చాక లైక్ ఏమంటారు,
మ్యాంగ్లూర్ నుంచి ఇట్ ఈస్ హాఫ్ అన్ అవర్, బట్ మేము ఉంటుంది ఉచిలా బీచ్ సైడ్ కాబట్టి ఉచిలా నుంచి మాకు 45 minutes పడింది ముల్కీ కయాక్ బాయ్కి రావడానికి. సో ఇక్కడికి వచ్చాము అండ్ ఇక్కడికి వచ్చాక లైక్ పర్ హెడ్ ఇట్ ఇస్ 400 ప్లస్ దానికి తోడు బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంది. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ వచ్చి మీరు మార్నింగ్ సెషన్ 2 సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ 6:30 నుంచి ఒకటి ఉంటుంది, మళ్ళీ 8:30కి ఒకటి ఉంటుంది, మళ్ళీ అలా ఉంటుంది అనమాట. అండ్ ఒక గైడ్ ఉంటాడు, ఆ గైడ్ విల్ టేక్ యూ అనమాట ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దే ఆర్ గోయింగ్ బై దేర్ ఓన్, బట్ కొత్తగా ఫస్ట్ టైం అయిన వాళ్ళకి మటుకు కంపల్సరీ గైడ్ లేకుండా అయితే లేడు, కంపల్సరీ గైడ్ ఉన్నాడు. సో అది. అండ్ మాకు బ్రేక్ఫాస్ట్ జస్ట్ కాస్టెడ్ 311 rupees, సో విచ్ ఇస్ వెరీ చీప్ అనిపించింది. సో ఎస్, వీ హ్యాడ్ అ బ్రేక్ఫాస్ట్ అండ్ వీ స్టార్టెడ్ ఫర్ కయాకింగ్, బట్ చాలా కిలోమీటర్స్ ఉంది, సో కొంచెం ఏమంటారు వర్కౌట్ సెషన్ లాగా అయిపోయింది మాకు, బట్ ఇట్ వాస్ ఫన్ సెషన్. అండ్ ఎస్, దాని తర్వాత ఇక్కడికి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి నౌ వీఆర్ హెడింగ్ టు ఉడిపి కృష్ణ. ఇప్పుడు మనము ఉడిపిలో ఉన్న కృష్ణ మఠకు వచ్చామన్నమాట. ఈ మఠంలో నుంచి లోపలికి టెంపుల్ ఉంటుంది, కృష్ణ టెంపుల్, అక్కడికి వెళ్తున్నాం రైట్. ఇక్కడంతా ఫుడ్ సెక్షన్ ఉంది, స్వామివారికి ప్రసాదం ఉండి తీసుకెళ్ళలేదు. అండ్ ఇక్కడ లోపల గోశాల ఉంది, గోశాల మనం పైన దర్శనం చేసుకుని వచ్చాక చూద్దాం. దర్శనం సక్సెస్ఫుల్గా అయింది, వచ్చి కూర్చున్నాము కార్లో. అమ్మా, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అక్కడ అది కొన్ని సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇంక్లూడింగ్ నాకు 1500 ఛార్జ్ చేశారు ఇద్దరికి కలిపి. సో అంటే అందులో దర్శనం దగ్గర నుంచి చాలాసేపు చూడొచ్చు. ఆ రిసిప్ట్ చూపిస్తే బేసిక్గా ఎట్లా ఉంటుంది అంటే హారతి ఇచ్చినా ఏది ఇచ్చినా డోర్ క్లోజ్ ఉంటుంది, మధ్యలో మనకి కిటికీలాగా అది మెష్ లాగా ఉంటుంది కదా, ఆ హోల్స్లో నుంచి మనం చూడాలన్నమాట లోపల ఉన్న కృష్ణుడిని. సో అలా చూడాలి. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మాకు అలా చూడాలి అంటే ఈ 1500 ఇస్తే కొంచెం ఎక్కువసేపు చూడనిస్తారు. సో లక్కీలీ కరెక్ట్గా మంగళారతి ఇచ్చే టైంకి మాకు ఎక్కువసేపు చూడనిచ్చారు. అండ్ అది అండ్ ఇంకోటి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. నార్మల్గా జనరల్గా ఎంట్రీ అవ్వచ్చు, డైరెక్ట్ ఎంట్రీ అవ్వచ్చు. డైరెక్ట్ ఎంట్రీ అంటే మీకు చాలా త్వరగా అయిపోతుంది దర్శనము. లేదు జనరల్ పబ్లిక్తో వెళ్తాను, నార్మల్గా అది ఆ లైన్లో వెళ్తాను అంటే మటుకు కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. అండ్ లోపల కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళండి. బట్ చాలా బాగా జరిగింది, కృష్ణుడు చాలా బాగా కనిపించాడు మాకు కూడా. 2 times దర్శనం చేసుకున్నాం మేము.
అండ్ దానికి తోడు ఆ 1500 రిసిప్ట్ ఏదైతే చెప్పానో మీకు అందులో ఈవెన్ భోజనం కూడా ఇంక్లూడ్, మనము ఒకళ్ళకి అన్నదానం ఇవ్వడానికి కూడా అది కూడా ఇంక్లూడ్, ప్లస్ మనము ఏమంటారు డైరెక్ట్ ఎంట్రీ అన్ని ప్రసాదం కూడా ఇంక్లూడ్ అనమాట. సో ఆ 1500లో సో అంటే ఆప్షన్స్ ఉన్నాయి, డిపెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే అష్టోత్తరాలు చదవడానికి అండ్ ఇంకోటి సహస్రనామాలకి దానికి కూడా సపరేట్ టికెట్ ఉంది. అండ్ మనకి జనరల్గా నాకు అర్థమైంది ఏంటంటే మనకి హారతి అనుకోండి, ఈ మనము మన గుళ్ళలో హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాల్లో మన అర్చనం చేయిస్తాం, బాగా అర్చన చేయించి మన పేర్లు గోత్రాలు చెప్పుకొని అర్చన చేయిస్తాం. బట్ ఇక్కడ ఆ ప్రాసెస్ లేదంట. సో ఈవెన్ కుంకుమాలు అవి కూడా నాకు ఎక్కడ కనిపించలే పెట్టుకుందాం అనుకుంటే, అందుకే చూడండి స్వెట్ వల్ల మొత్తం ఇది పెట్టుకునే ఇది కూడా పోయింది. సో పెట్టుకోలేకపోయాను నేను. అండ్ కుంకుమాలు ఏమంటారు నేము దానిపైన అర్చనాలు అవన్నీ ఏమి ఉండవంట, గోత్రనామాల పైన అర్చనాలు. జస్ట్ వాళ్ళకి అర్చనం అంటే జస్ట్ దర్శనం చేసుకొని అలంకరణ. అండ్ ఇంకోటి నాకు తెలిసింది ఏంటంటే రోజుకి 14 పూజలు ఉంటాయంట. సో 14 పూజల్లో రౌండ్ టేబుల్ లాగా వాళ్ళు పొద్దుంచి ఈవినింగ్ వరకు చేయిస్తూనే ఉంటారు. మనం తీసుకునే ఏ టైంకి మార్నింగ్ 7:30కి స్టార్ట్ అవుతుంది ఏదైనా కానీ. సో మనకు తీసుకున్న టికెట్ తో మనం అలంకరణకి దానికని తీసుకున్నా కానీ బట్ మనం వెళ్ళే టైము ఏది ఆ టైంలో జరుగుతుందో అదే మనం చూడగలుగుతాము. సో అది చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ మనము ఇది తీసుకునే టికెట్ బట్టి వెళ్ళి అదే చేయించరు వాళ్ళు ఇక్కడ. సో అదొకటి. అండ్ ఎస్ భోజనాలు కూడా బాగున్నాయి, భోజనాలు కూడా ఇప్పుడే తృప్తిగా తిన్నామన్నమాట. ప్రసాదం అనుకొని, అఫ్కోర్స్ ప్రసాదం అనుకొని కాదు ప్రసాదం అని. అండ్ ఎస్ అయిపోయింది, ఇప్పుడు బయటకు వచ్చాము. అండ్ ఆల్సో ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇప్పుడు భోజనాలు ఉంది కదా, ఇందులో కూడా స్పెషల్ కేటగిరీ, నార్మల్ జనరల్ కేటగిరీ అని కూడా ఉంది అనమాట. సో ఆ టికెట్లో కూడా ఫుడ్ భోజనాలు స్పెషల్ కేటగిరీ కింద కూడా మనము వెళ్ళొచ్చు. అంటే లైక్ పైన కూర్చున్న వాళ్ళకి పైన, అందరు కలిసి కూర్చునే వాళ్ళకి అందరితో కలిపి అలా కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి స్పెషల్ కేటగిరీ తీసుకుంటే మటుకు మనము సపరేట్గా ఎక్కువసేపు వెయిటింగ్ ప్రాసెస్ ఉండదు. డైరెక్ట్గా ఎంటర్ అవ్వడం, కూర్చోవడం, తినడం. మనం పైన కూర్చోవాలంటే పైన, కింద కూర్చోవాలంటే కింద, డిపెండ్స్ ఆన్ అస్. ఎలా అయినా కూర్చోవచ్చు మనం. బట్ నార్మల్ కేటగిరీలో మనము టికెట్ తీసుకున్నామంటే మటుకు మొత్తము జనాలంతా టర్న్ అయ్యాక మనం వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలా ఉంటుంది. అది లాస్ట్దేమో సోమేశ్వర్ బీచ్, ఇది లాస్ట్దేమో ఉచిలా ఎండ్ పాయింట్. మధ్యలో మేము ఈవినింగ్ టైమ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఎంజాయింగ్ మై మీ టైమ్. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్. సో దర్శనం అయిపోయాక ఇంకా రూమ్కి వచ్చేసి చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. అందుకే ఫ్రెష్ అయిపోయి కాస్త ఎదురుగుండా బీచ్ ఉంటే బీచ్లో మేము సన్సెట్ ఇలా ఎంజాయ్ చేసాము. అండ్ కాస్త ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇంకా డిన్నర్కి రెడీ అయిపోయామన్నమాట. సో ఇంకా మిగతా వీడియో నెక్స్ట్ బ్లాగ్లో చూసేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సింప్లీ సింధూరా అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ guys. Have a great day. Bye bye.